హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్ వాళ్ళకండి. ఈ సంవత్సరం ఇంటర్ వాళ్ళు చాలామంది పాస్ అయిపోయారు. సో మీకు అందరికీ శుభవార్త. ఇది మంచి నోటిఫికేషన్ అండి, చాలా భారీ నోటిఫికేషన్. 413 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. సో ఈ దీంట్లో వచ్చేసి మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ అండి. దీన్ని NDA 2 అని పిలుస్తాము. సో ఇది ఆల్రెడీ NDA 1 అనేది మనకి జనవరిలో, ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ అప్లై చేశారు. ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ COVID-19 వల్ల సో వాయిదా పడడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది రెండవసారి అనమాట, జూన్లో పడింది. సో ఇది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్కి 6/7/2020 లోపల సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించిన వెబ్సైట్ చూడండి, https://upsc.gov.in. సో ఇది ఫ్రెండ్స్. ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి, సో హౌ టు అప్లై. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై యూజింగ్ ద వెబ్సైట్ upsconline.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలంటే, సో 10th మార్క్ లిస్టు, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, సైన్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నెట్ సెంటర్కి ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఓకే, సో ఇంకోటి ఫ్రెండ్స్, దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, the NDA and NA 1/2020 which was scheduled to be held on 19/4/2020 was deferred against the backdrop of COVID-19 outbreak. So ఈ NDA 1 జరగాల్సింది 19/4/2020. సో COVID-19 వల్ల ఇది బ్రేక్ అయిపోయింది, అంటే జరగలేదన్నమాట. సో దీనికి సంబంధించిన ఎగ్జాము ప్లస్ ఇప్పుడు NDA 2 ఈ ఎగ్జాము, ఈ రెండింటి కలిపి ఒకే రోజు కండక్ట్ చేస్తామని చెప్పారు. సో సెప్టెంబర్ 6, 2020. మరి జనవరిలో పడి నోటిఫికేషన్ అప్లై చేసాము, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అని అడిగి డౌట్ రావచ్చు. సో మీరు NDA 2కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సెంటర్ చేంజ్ చేసుకోవాలన్నా, ఫోటోగ్రాఫ్ చేంజ్ చేసుకోవాలన్నా, సిగ్నేచర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైతే ఫస్ట్ అప్లికేషన్కి ఫోటో అప్లోడ్ చేశారో అదే ఫోటో తీసుకుంటామని ఇచ్చారు. ఒకవేళ మీరు ఇంకా ఏమీ అప్లై చేయలేదు ఇంతవరకు అనుకుంటే NDA 2కి అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ అప్లికేషన్. సో 6th జూలై 2020. సో ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 6 జూలై 2020 సాయంత్రం 6 గంటల వరకు అని ఇచ్చాడు. సో ద ఆన్లైన్ అప్లికేషన్స్ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ 13/7/2020 టు 19/7/2020. సో మీరు అప్లై చేశారండి, మళ్ళీ నేను ఈ సంవత్సరం వద్దనుకున్నాను, క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకా అప్లికేషన్ వద్దు, రద్దు చేసుకుందాం అనుకుంటే మీరు 13వ తారీఖు ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకుంటామని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షల్ బి ఇష్యూడ్ ఈ అడ్మిట్ కార్డ్ 3 weeks బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో 3 వారాల ముందర మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోమని ఇచ్చాడు. ఈ వెబ్సైట్ వచ్చేసి upsconline.nic.in. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 900 మార్కులకు ఉంటుందండి. 900 మార్కులు ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో SSB ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు SSB ఇంటర్వ్యూ ఏంటి అనేది మనకి మీ యూట్యూబ్లో చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇక పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ దెర్ విల్ బీ పెనాల్టీ, అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓకే, సో జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మీరు రాకున్నా కూడా మీరు ఆన్సర్స్ పెట్టారనుకోండి, ఉన్న మార్కులు కూడా పోతాయి. సో జాగ్రత్తగా తెలిసినా మాత్రం పెట్టండి, తర్వాత వదిలేయండి. ఓకే, for both writing and marking answers in the OMR sheet, candidates must use black ink pen. సో మీరు ఆన్సర్ షీట్ మీద రాసేటప్పుడు కంపల్సరీగా ఆన్సర్స్ బ్లాక్ ఇంక్తోనే యూజ్ చేయమని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ బ్యాండ్. సో మనకి ఎగ్జామ్ సెంటర్కి మొబైల్ ఫోన్ అనేది అలో లేదని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దామండి. ఇక ఖాళీలు చూసినట్లయితే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 208 పోస్టులు ఆర్మీకి ఉన్నాయి. సో 42 పోస్టులు నేవీ, 120 పోస్టులు ఎయిర్ ఫోర్స్ ఉన్నాయండి. సో దీంట్లో మళ్ళీ 28 గ్రౌండ్ డ్యూటీకి ఉన్నాయన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నేవల్ అకాడమీకి 43 పోస్టులు. సో మొత్తం 413 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో NDA 1 అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం, మళ్ళీ చెప్తున్నాను. సో NDA 2కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ NDA 2 కూడా అప్లై చేసుకుంటాం ఏమంటే, సో మీరు ఫస్ట్ అప్లికేషన్లో ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో అది మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే, మీరు మళ్ళీ ఇప్పుడు అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్. సో మనకి హైదరాబాద్, చెన్నై, ఇంకా వచ్చేసి ఢిల్లీ, ధార్వాడ్, బెంగళూరు,
ఇలా ఉన్నాయన్నమాట సెంటర్స్. మీకు నచ్చిన సెంటర్స్ పెట్టుకోండి. ఇంకా తిరుపతి, విశాఖపట్నం కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ దగ్గర అంటే. ఓకే, సో ఈ సెంటర్స్ మీరు ఎంత త్వరగా పెట్టుకుంటే అవి మాత్రం మీకు అలాట్ అయిపోతాయి. లేకపోతే మీరు లాంగ్ పడాల్సి వస్తుంది. ఎగ్జామ్ అనేది చాలా లాంగ్ పడుతుంది. ఓకే, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? సో ఇండియన్ క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దామండి. సో ఏజ్ లిమిట్ అండ్ సెక్స్ అండ్ మ్యారిటల్ స్టేటస్. సో ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, సో పెళ్లి కాని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మగవాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోమని ఇచ్చాడు. సో జనవరి 2, 2002 నుంచి జనవరి 1, 2005 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. So the candidate should also note that no addition, deletion, any changes are allowed in online application form in the India or any examination in any circumstances once it's submitted. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడే దీని డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఒకవేళ సబ్మిట్ చేసామనుకోండి, మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు రిటర్న్ అనేది ఉండదు. ఎడిట్ కానీ లేకపోతే డెలిషన్ కానీ ఇంకా చేయడం అనేది ఉండదు. ఓకే, జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. సో ఆర్మీ వింగ్, సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ వింగ్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే చాలు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి 10+2 ఎంట్రీ స్కీమ్ అట్ ద ఇండియన్ నేవల్ అకాడమీ. వీళ్ళు 12th క్లాస్ పాస్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. సో ఎంపీసీ వాళ్ళకి ఈ ఎయిర్ ఫోర్స్, నేవల్ అనేది చేసుకోవచ్చు. మిగతా వాళ్ళతో మాత్రం అంటే సిఈసి, హెచ్ఈసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రము ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న వాళ్ళు నేవల్ వింగ్స్, ఎయిర్ ఫోర్స్. ఒకవేళ మాకు ఫిజిక్స్ అవి లేదంటే మీరు ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ద 11th క్లాస్ ఎగ్జామ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చా? సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫీజు విషయం చూద్దాం. సో క్యాండిడేట్స్ ఎక్సెప్టింగ్ SC, ST క్యాండిడేట్స్ అండ్ సన్స్ ఆఫ్ JCOs, NCOs, ORs ఆర్ స్పెసిఫైడ్ ఇన్ నోట్ టు బిలో హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో SC, ST వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి, వాళ్ళు ఓకే పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో 100 రూపాయలు మనకు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. ఓకే, ఇక పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి. సో 6/7/2020 దాకా చేసుకోవచ్చు. ఓకే, 6/7/2020. ఇంకొకటి అండి, ఫీజ్ వన్స్ పెయిడ్ షల్ నాట్ బీ రీఫండ్ under any circumstances nor can the fees be held in reserve for any other examination or selection. సో ఫ్రెండ్స్, ఇక ఫీజు మీరు ఒకసారి పే చేసి ఉంటారండి, పే చేసిన ఫీజు మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ రిటర్న్ అనేది ఇవ్వబడదు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. హౌ టు అప్లై చెప్పాను కదా. సో మీకు upsconline.nic.in ఈ వెబ్సైట్ ద్వారా చూసుకొని డీటెయిల్స్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ సో మీకు దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తానండి. సో ఇదంతా మనసులో మనకి ఇక్కడ ఏం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఏమి. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 6th July 2020. సో విత్డ్రా చేసుకోవాలనుకుంటే 13/7/2020 నుంచి 19/7/2020 దాకా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారండి. సో ఫస్ట్ ఎగ్జామ్, సో దానికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు అంటే మనము joinindianarmy.nic.in వెబ్సైట్లో పెడతారంట, లేకపోతే joinindiannavy.gov.in వెబ్సైట్తో చూసుకోవచ్చు. కెరీర్ ఇండియా ఎయిర్ ఫోర్స్.cdac.in ఈ వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు. మీ XSB ఇంటర్వ్యూ ఉంటుంది కదా, సో సెకండ్ ఎగ్జామ్ అనమాట, ఆ సెకండ్ ఎగ్జామ్కి దీంట్లో పెడతామని చెప్పారు. సో దీనికి 900 మార్కులు ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ మర్చిపోద్దండి, 900 మార్కులకి ఎగ్జాము ప్లస్ 900 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, 2-stage సెలక్షన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ at all selection centers or Air Force selection boards or naval selection boards. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. ఎవ్రీ క్యాండిడేట్ ఫర్ ద ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ గివెన్ కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్. సో పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఓన్లీ వన్స్, ద గ్రేడ్ సెక్యూర్డ్ బై హిమ్ అట్ ద ఫస్ట్ టెస్ట్. సో ఇది మీకు సంబంధం లేదులేండి. ఓకే, ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం.
దీంట్లో మనకి చెప్పాను కదా 900 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని. మ్యాథమెటిక్స్ పైన 300 మార్కులకి ఎగ్జాము. సో అదేవిధంగా జనరల్ అబిలిటీ టెస్ట్కి 600 మార్కులు ఉంటుంది. సో మొత్తం 5 గంటల టైం ఇస్తాడు 900 మార్కులకి. తర్వాత ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకే మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూడండి, ద పేపర్స్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ. ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ పార్ట్ బి జనరల్ అబిలిటీ టెస్ట్ విల్ బి సెట్ ఇన్ బైలింగ్వల్, సో ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది. సో అదర్ సబ్జెక్టులు ఎక్కడ ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో టోటల్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో మీకు తెలిసిన మార్కులు మాత్రమే పెట్టండి, తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి, తెలియని మాత్రం వదిలేయండి. మీకు 10 మార్కులు రాని 100 మార్కులు రాని సో మీకు సంబంధం లేదు. సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రాసేయండి. ఓకే, ఇంకొకటండి, సిలబస్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి. సో మ్యాథమెటిక్స్ పేపర్ 1 వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, దీంట్లో 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, సో ట్రాగ్నోమెట్రీ, జామెట్రీ, సో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అదేవిధంగా ఇంటర్నల్ క్యాలిక్యులస్, సో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఇది 300 మార్కులకి. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే మనకి జనరల్ అబిలిటీ టెస్ట్. సో ఇది 600 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో మనకి 200 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీద ఇస్తారండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ పైన 400. ఈ జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయంటే, సో జనరల్ నాలెడ్జ్ విల్ బ్రాడ్లీ కవర్ ద సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జియోగ్రఫీ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సిలబస్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ తీసుకొని చదవండి. ఓకే, సిలబస్ మీకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. మంచి మంచి బుక్స్ అనేవి దొరుకుతాయి. అర్థమెటిక్ వచ్చేసి మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకోండి. ఇక జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం 6 months నుంచి ఏమున్నాయో ఆ 6 months తీసేసుకోండి. సో దయచేసి మీరు ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది కదా ఇంగ్లీష్ పేపర్లో తీసుకొని చదవండి. ఓకే, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఎడిటోరియల్ పేజెస్. సో ఇంగ్లీష్ పేపర్స్ ద హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, సో అలాంటి పేపర్లు తీసుకోండి. ఆ పేపర్స్ తీసుకుంటే మీకు మంచి ఉపయోగం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.